39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యూఆర్ టీవీ. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గన్ పార్క్ దగ్గర నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. సో మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమా గారు ఉన్నారు. అక్క, ఎట్లా చూస్తున్నారు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడిని ఎట్లా చూస్తున్నారు? అంటే ఒక హిందువులని స్పెసిఫిక్గా వాళ్ళ పేర్లు చూసి కూడా వాళ్ళని చంపేసిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు? అంటే నిజంగా ఇది చాలా దారుణమైన ఇన్సిడెంట్ అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఉగ్రవాదులు అంటే మన బార్డర్లో ఉన్న సైనికుల మీద దాడి చేయడము, అట్లా చేయడము, లేదంటే వేరే రకంగా చేస్తారనుకున్నా కానీ ఒక హాలిడేకి పోయిన ప్రజలని టార్గెట్ చేసి వాళ్ళని అక్కడ కూడా వచ్చి మహిళలని చిన్నపిల్లని వదిలేసి కేవలం పురుషులను పట్టుకొని ఏమంటారు ఏ మతానికి చెందిన వాళ్ళని అడిగి వాళ్ళని కాల్చివేయడం, తర్వాత మోదీకి పోయి చెప్పండి అని చెప్పడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం. ఇది ప్లాన్డ్గా వాళ్ళు చేశారు. అక్కడ లోకల్ వాళ్ళు సపోర్ట్తో చేయడం జరిగింది. అయినా అక్కడ ఒక ఏమంటారు ఒక రిలీజియన్ని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలే మాకు ముస్లింకి సంబంధించిన వ్యక్తులు మాకు హెల్ప్ చేశారు అని. ఇక్కడ ఇది ముస్లిమా హిందువా అనేది కాకుండా ఒక వ్యక్తుల మీద, అంటే ఒక హ్యుమానిటీ, అంటే వాళ్ళకి అసలు మానవత్వమే అనేది లేదు అని అనేది క్లియర్గా అనిపిస్తుంది. సో కాశ్మీర్ అనేది మనం చాలా సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి భావించినాం. ఇప్పుడు చూస్తే అక్కడ భద్రతా లోపం అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలాసేపటి దాకా పోలీసులు రాకపోవడం, అక్కడ ఫస్ట్ ఎయిడ్ దొరకకపోవడం, అక్కడ జరిగిన దీనికి ఫస్ట్ ఎయిడ్ కూడా లేకపోవడం. ఎందుకంటే ఎక్కడైనా వెళ్ళినప్పుడు టూరిస్టులు కానీ ఎమర్జెన్సీ ప్రకారం మనం అవన్నీ కూడా ఏర్పాటు చేయడం ఉండాలా, కానీ అవన్నీ కూడా క్లియర్గా లోపాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని ప్రజల భద్రత గురించి ఆ సెక్యూరిటీని పటిష్టం చేసి ఏదైతే దాడికి పాల్పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా ఎట్లాగైనా దొరకబట్టి వాళ్ళని చంపాలని చెప్పేసి మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అమాయకమైన ప్రాణాలు పోయినాయి అక్కడ. అండ్ చాలామంది అక్కడ నేవీ ఆఫీసర్స్ ఉన్నారు, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. సో వాళ్ళు అసలు ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా కూడా వాళ్ళని క్రూరంగా వాళ్ళు చంపడము, దాన్ని ఆ ఆనందాన్ని వాళ్ళు పొందడము, అదే విధంగా వీళ్ళని చంపాలా అండ్ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలా. డెఫినెట్గా దానికి అంటే పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా మద్దతు తెలుపుతాం. ఎందుకంటే ప్రజల భద్రత గురించి ఏ ప్రభుత్వాలైనా ముందుకొస్తే డెఫినెట్గా వాళ్ళందరికీ మేము మద్దతు తెలపడానికి ఉన్నాం. ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మేము మా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వాళ్ళ కుటుంబాలకి ధైర్యం ఉండాలని తెలియజేస్తూ వారికి కూడా మేము సపోర్టివ్గా ఉంటాం. ఇలాంటి మళ్ళీ చర్యలు రాకుండా ఏదైతే కేంద్రం ఎప్పటికప్పుడు సెక్యూరిటీని బార్డర్లో కానివ్వండి, ఇట్లాంటి టూరిస్టులు ప్లేసెస్లో కూడా భద్రతను పెంచి, అంటే ఇప్పుడు మనకి అక్కడ ఏంటంటే చాలామంది హాలిడే టైం, ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలామంది అక్కడికి వెళ్తారు. మన ఏమంటారు నార్త్ ప్లేసెస్కి విజిట్ చేస్తుంటారు. సో అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ సెక్యూరిటీని స్ట్రెంగ్తెన్ చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అండ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు మా బీఆర్ఎస్ కార్పొరేటర్స్ అందరూ వచ్చి గన్ పార్క్ వద్ద వారికి సానుభూతి తెలియజేస్తూ వారికి ఆలస్యంగా స్పందిస్తూ ఉంది. అంటే లైక్ ఇన్సిడెంట్ జరిగి చాలా రోజు అవుతా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఎందుకు ఆలస్యం ఏం లేదండి. మేము ఎప్పటికప్పుడు మా పార్టీ నాయకులు కానివ్వండి, మేము కానివ్వండి, లోకల్లో ప్రజలతోని మేము మమేకమై ఎక్కడికక్కడ మేము నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగి వారికి మద్దతు కూడా తెలిపినాము. ఇప్పటికీ కూడా చాలామంది నిరసనలను తెలియజేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా అందరి డిమాండ్ ఒకటే, ఖచ్చితంగా ఎవరైతే దాడి చేసినారో వాళ్ళని చంపివేయాలి, అట్లాగే ప్రజలను రక్షించాలి అండ్ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని చెప్పేసి. అది ఈరోజు రేపు అనేది ఏం లేదు, దానికి ఒక టైం ఫ్రేమ్ లేదు, ఇమీడియట్గానే చేయాలని చెప్పేసి ఎప్పుడైనా దాన్ని సంఘీభావం తెలిపొచ్చు. అండ్ మేము ఇంకా కూడా చాలామంది ఎన్జిఓస్ కానీ చాలామంది కూడా సాయంత్రం కానివ్వండి, రేపు కానీ, ఎల్లుండి కానీ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక్క రోజుతో పోయేది కాదు, నిరంతరం మనం కేంద్ర ప్రభుత్వానికి డెఫినెట్గా గుర్తు చేస్తూ ఉండాలా. ఎవరైతే అమాయకమైన ప్రజలు చనిపోయినారో వాళ్ళ ఆత్మశాంతి చేకూర్చాలంటే డెఫినెట్గా వాళ్ళ మీద మనం రివెంజ్ తీసుకోవాల్సిందే. సో ఆలస్యం అయితే ఏం లేదు. మేము మొన్న మా సభ జరిగినప్పుడు కూడా మా పార్టీ నాయకుడు కేసీఆర్ గారు కానివ్వండి, నాయకులు కానీ అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా సంఘీభావం తెలిపినారు. అండ్ ఈరోజు మా పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడికి రావడం అంటే ఎప్పుడో చేయాల్సిందే, ఉన్న అంటే బిజీ షెడ్యూల్ అవైలబుల్ లేక చాలామంది దూరం ఉండే, సో వాళ్ళన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. సో డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ప్రజల భద్రత గురించి సెక్యూరిటీని బలోపేతం చేసి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మొన్న జరిగిన కేసీఆర్ గారి సభ కూడా మ్యాక్సిమం అటర్ ఫ్లాప్ అయిపోయిందంటూ కూడా మొన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. ఏంటి నిజంగా సభ సక్సెస్ అయిందంటే ఏం చెప్తారు?
100% సక్సెస్ అయింది. వేలాది లక్షలాది మంది ఆ సభకి రావడం జరిగింది. అండ్ వాళ్ళు ఫ్లాప్ చేయడానికి ఎన్నో కుట్రలు వాళ్ళు చేసిండ్రు. ఎక్కడ కూడా ప్రజలను రానియకుండా ట్రాఫిక్ని డైవర్ట్ చేసి అండ్ ఎక్కడికక్కడ అధికారులను పెట్టి ఆర్టీఓ ఆఫీసర్లు అయినా కానివ్వండి, ఇంకా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి మాకు సహకరించకుండా కొన్ని చోట్లలో కొంతమంది ఆఫీసర్ సహకరించినా కొన్ని చోట్ల సహకరించలేదు. అండ్ వాళ్ళు ఫ్లాప్ చేయడానికి యూసిర్ కానీ ఆయన కూడా ప్రజలు 5-6 కిలోమీటర్ల దూరంలో బండ్లు పెట్టుకొని కూడా సభని కేసీఆర్ గారిని చూడడానికి, ఆ స్పీచ్ వినడానికి నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. స్వయంగా నేను ఒక 3 కిలోమీటర్ల దూరంలో కార్ పార్క్ చేసుకొని నేను ఆ సభకు నడుచుకుంటూ పోయినా. అంటే ప్రతి ఒక్కరు ఎన్నో రోజుల నుంచి ఈ సభని గురించి చర్చిస్తున్నారు. అండ్ అందరికంటే ముందు రియాక్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ. అంటే భయంతో రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు. మేము ఎవరిని ఏ రకంగా ఏ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతలే, కేవలం ప్రభుత్వాలు ఏదైతే ప్రజలకు ఇస్తాన్న హామీలు గురించి మాట్లాడినాం. అక్కడ ఏ వ్యక్తి గురించి మేము పేరు తీయలే. వాళ్ళు మాట్లాడినట్టు కేసీఆర్ గారు పేరు తీసి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేరు తీసి, సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళ పేర్లు తీసి తిట్టడం. కేసీఆర్ గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా నిజాలు అయితే కనిపిస్తలేదు. అంతా కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసి అబద్ధాలు చెప్పడమే తప్ప ఏం చెప్పింది లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఖండిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే మేము చెప్పేది అబద్ధం ఉండొచ్చు, కానీ ప్రజలైతే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన ఏవైతే గ్యారంటీలు అందుకున్నారో లేదా అని వాళ్ళే చెప్తారు కదా. సరే మేము అబద్ధాలు చెప్తున్నాం, మీరు స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రతి ఒక్కరిని అడగండి, వాళ్ళకి 6 గ్యారంటీలు అన్ని గ్యారంటీలు వచ్చినాయా లేదా, వచ్చిన గ్యారంటీలు ఎట్లా వస్తున్నాయి ఏంటిది అనేది వాళ్ళ మాటలోనేనండి. ఇప్పుడు మేము అనడానికి మేము ఎందుకు అన్నాం, ప్రజలు వచ్చి మా దగ్గర మొదలుపెట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు చాలామంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలను మోసం చేసి ఇబ్బంది పెడుతుందో మరి అట్లా మంచి చేస్తే వాళ్ళనే కోరుకుంటారు కదా. ఎందుకు కేసీఆర్ గారు పేరు తీస్తున్నారు, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలని పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినాం, చర్చలకు ఎక్కడికైనా రావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినా ఎవరైనా కూడా వచ్చి రావచ్చు, ఏ నియోజకవర్గానికి వెళ్దామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ కూడా చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా అంటూ కూడా. ఏంటి మేడం ఈ చిన్న నాయకులకు కేసీఆర్ గారు అవసరం లేదు, కానీ చిన్న నాయకులకు చిన్న నాయకులు సరిపోతారు. డెఫినెట్గా మా పార్టీ ఎవరైతే కింద స్థాయి ఉన్న క్యాడర్ కానివ్వండి, లేదంటే మా బీఆర్ఎస్ నాయకుడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో ఛాలెంజ్ వేశారు, రండి మేము ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నామని. డెఫినెట్గా అసెంబ్లీలో డిస్కస్ చేస్తారా, ఎక్కడైనా వాళ్ళు చెప్పిన వాళ్ళ సొంత కొడంగల్ నియోజకవర్గంలో కూడా రండి మేము డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ రావట్లేదు. వాళ్ళే వాళ్ళే వెనకపోతున్నారు. సరే ఏ ఉన్నా కూడా లెక్కలు అనేది క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ప్రజలు ఎవరైతే ఈ లబ్ధి ఏదైతే రుణమాఫీ చేసినా అంటున్నారో మరి వాళ్ళు చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు లబ్ధి చేకూరు, వాళ్ళకి లబ్ధి పొందుతారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ సమాధానం చెప్పాలా. డెఫినెట్గా 100% వీళ్ళు 15 monthsలో వాళ్ళ గవర్నమెంట్ అన్ని విధాలుగా ఫెయిల్ అయింది. ప్రజలకు ఎక్కడ కూడా మంచి చేయలేదు. 10 ఏళ్ళు ఏదైతే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం డెవలప్మెంట్ని చేసినో దాన్ని కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేస్తారు తప్ప దానిని మంచిగా తీసుకుపోయి అడ్మినిస్ట్రేషన్, ఎందుకంటే వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని చేసి వాళ్ళ చేతిలో పెట్టినాం, దానినే చేతగా అవ్వట్లేదు మేనేజ్ చేయడానికి. ఉన్నదాన్నే వాళ్ళు డ్యామేజ్ చేస్తూ మొత్తం తెలంగాణని ఏదైతే నెంబర్ 1 రాష్ట్రంగా మనం పెట్టినామో దాన్ని ఇంకా వెనక కొడేస్తున్నారు. సో ఇప్పటికైనా మేల్కొని 3 ఏళ్ళ సమయం వాళ్ళకు ఉంది. ఇప్పటికైనా వాళ్ళ ఏదంటే అడ్మినిస్ట్రేషన్ని మార్చుకొని, ఇప్పుడు చూడండి మా జిహెచ్ఎంసీలో నెలకి 6 నెలలకి ఒకసారి నెలకొకసారి ఒక కమిషనర్ మారుతున్నారు. అంటే ఒక కమిషనర్ పూర్తి స్థాయిగా అర్థం చేసుకునే నిమిషంలోనే కొత్త కమిషనర్ని తీసుకొస్తున్నాడు. ఎందుకు ఇప్పుడు మాకు పనులు అవ్వట్లేదు, అధికారులు మారుతున్నారు, నిరంతరం మారుతున్న క్రమంలో మాకు ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరగట్లేదు. ఎవరిని ఏం అడిగినా కూడా మాకు పైనుంచి ఆదేశాలు వస్తేనే మేము చేస్తామని అంటున్నారు. సో ఇట్లా మారుస్తూ పోతుంటే ఎక్కడ కూడా పరిపాలన జరగదు, ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరగదు. దయచేసి ఎక్కడికక్కడ అధికారులు, సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే వాళ్ళకి అక్కడ ఎక్స్పీరియన్స్ ఉందో అక్కడ పెడితే బాగుంటుంది. దానివల్ల ప్రజలకు ఏదైనా హెల్ప్ అవుతుంది తప్ప వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ మాట వింటలేరని చెప్పేసి అధికారులు వాళ్ళు అడిగిన డబ్బులు ఇస్తలేరని చెప్పేసి ఇమీడియట్గా అధికారులను మార్చడం అయితే కరెక్ట్ కాదు. ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ పరిపాలన విధానం మంచి తీసుకెళ్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.